ఎన్నికల్లో గెలిచినా అంత ఈజీ కాదు ఆ పార్టీలో పదవులు దక్కడం. సామాన్యుడు కింగ్ అవుతాడు. లక్కు లేకపోతే కింగ్ లాంటి నేత కూడా తిమ్మనక గమ్మునవుతాడు. రాష్ట్ర అధ్యక్షుని రేసులో ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి ఆమోదంతో, అందరి మద్దతుతో ఆ సీట్లు కూర్చోవాలని అనుకుంటున్నాడు ఆ సీనియర్ నాయకుడు. అందుకే ఓ చక్కటి స్కెచ్‌తో చిక్కటి ప్లాన్ వేసి ముందుకు వెళ్తున్నారు. వాకిట్లోకి వచ్చి పదవి గడపలోకి రాకుండా వెళ్తున్న పదవిని ఈసారి ఎలా అయినా వడిసి పడతానని సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? తెలంగాణ బీజేపీ సంస్థ గత ఎన్నికలు పూర్తి చేసుకొని చాలా రోజులైంది. అధ్యక్ష పదవి కోసం మాత్రమే ఎటు తేల్చుకోలేకపోతుంది. ఈ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కార్యం ముందుకు సాగడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బల నిరూపణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశావాహుల రేసులో ఈటెల పేరు బలంగా వినిపిస్తోంది. మరోసారి బండి సంజయ్ పేరు ప్రచారంలోకి వచ్చినా ఆ రేసులో తాను లేనంటూ గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈటెల వైపుకు మళ్లింది. అదిగో ఇదిగో అనడమే తప్ప పదవి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో బీసీ ముదిరాజ్ బిడ్డగా తన బలమేంటో బలగమేంటో హైకమాండ్ పెద్దలకు చూపించే ప్రయత్నంలో ఈటెల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈటెల తలపెట్టిన వికసిత్ సంకల్ప సభ అందుకే అనేది పార్టీ వర్గాల వినిపిస్తున్న మాట. 11 ఏళ్ల మోడీ పాలనకు గుర్తుగా సొంత నియోజకవర్గంలో భారీ స్థాయి మీటింగ్ ఏర్పాట్లు చేస్తున్న ఈటెల పార్టీ లైన్ క్రాస్ చేయకుండా తానేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంపియర్ గార్డెన్లో జరిగే ఈ మీటింగ్ కోసం భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్కు కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలలో బీసీ కార్డు బలంగా పనిచేస్తున్న వేళ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ మీటింగ్తో హైకమాండ్ మన్ననలు పొందవచ్చు. పార్టీలో ప్రత్యర్థులకు తన సత్తా కూడా చూపించవచ్చు అనే యాంగిల్లో ఈటెల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలవడం ద్వారా అందరి మద్దతుతోనే అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్కు ఈటెల అనుకూలంగా ఉన్నాడనే కొంతమంది వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీటింగ్ తర్వాత ఆయన అనుకున్నది అవుతుందా లేదా అనేదే ఇప్పుడు సస్పెన్స్.